నమస్తే, నేను మీ ప్రేమ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాదు. దశాబ్ద కాలంగా ఉద్రిక్త భరితంగా సాగుతున్న వ్యూహ ప్రతివ్యూహాలకు మరియు సుదీర్ఘ న్యాయ పోరాటాలకు వేదిక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2028 ఆగస్టు నాటికి అమరావతిని పూర్తి చేస్తామని డెడ్ లైన్ ప్రకటించి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తుంది. అయితే రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్లీ భూసేకరణపై విధానాలను లేవనెత్తడంతో అసలు అమరావతి అభివృద్ధిని మొదటి నుంచి అడ్డుకోవడానికి కొందరు వ్యక్తులు ఎలా ప్రయత్నిస్తున్నారు, ఎలాంటి ఆటంకాలు సృష్టిస్తున్నారనే అంశంపై ఇప్పుడు క్షేత్రస్థాయిలో తీవ్రమైన చర్చ మొదలైంది. ల్యాండ్ పూలింగ్ విధానం ప్రారంభమైన 2015 నుండి నేటి వరకు అమరావతి ప్రాజెక్టును ముందుకు సాగనివ్వకుండా చేయడానికి, మందగించేలా చేయడానికి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకవైపు తాము సర్వస్వం కోల్పోతున్నామంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కేవలం ప్రాజెక్టును దెబ్బతీయడానికే కుట్రపూరితంగా కేసులు వేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అసలు అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ను నిలిపివేయడానికి కోర్టులో వేసిన ఆ ప్రధాన కేసులేంటి, మొదటి నుండి ఈ ప్రాజెక్ట్ ను ఎదురవుతున్న ఆటంకాల వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అమరావతి రాజధానిగా ప్రకటించబడిన కొత్తల్లోనే ఈ ప్రాజెక్టును పర్యావరణ పరంగా దెబ్బతీయడానికి ఒక పెద్ద లీగల్ స్కెచ్ సిద్ధమైంది. 2015లో కేంద్ర పర్యావరణ శాఖ అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు జారీ చేసిన వెంటనే ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేదికగా సుదీర్ఘ పోరాటం ప్రారంభమైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన ఎంజీ దేవసహాయం, ఈఏఎస్ శర్మలతో పాటు స్థానిక సామాజిక కార్యకర్తలను ముందు పెట్టి ఎన్జిటిలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల సారాంశం ప్రకారం అమరావతి నగరం కృష్ణానది తీరంలో కొండవీటి వాగు ముంపు పరివాహక ప్రాంతంలో నిర్మితమవుతుందని, ఇక్కడ భారీ కాంక్రీట్ నిర్మాణాలు చేపడితే భవిష్యత్తులో తీవ్రమైన పర్యావరణ విపత్తులు వస్తాయని వాదించారు. ఈ కేసుల కారణంగా ఎన్జిటి పలు కమిటీలను వేయడం, నివేదికలు కోరడం వల్ల తొలి 2 ఏళ్ల పాటు మాస్టర్ ప్లాన్ అమల్లో తీవ్ర జాప్యం జరిగింది. సుదీర్ఘ విచారణల అనంతరం 2017లో కొన్ని కఠినమైన షరతులతో ఎన్జిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రాజెక్టును ప్రాథమిక దశలోనే నిలువరించడానికి ఈ లీగల్ కేసులు ఒక పెద్ద ఆటంకంగా మారాయి. అమరావతి అభివృద్ధిని కేవలం స్థానిక కోర్టుల పరిధిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నిధులు రాకుండా అడ్డుకోవడానికి అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు పడ్డాయి. 2016 మరియు 2017లో అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు కొందరు వ్యక్తులు వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కు ఫిర్యాదులు పంపారు. దీనివల్ల 2019లో ప్రభుత్వం మారిన వెంటనే ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నిధులు మంజూరు చేసుకున్న తరుణంలో మళ్లీ అదే తరహా అంతర్జాతీయ కుట్రలు తెరపైకి వచ్చాయి. 2024 అక్టోబర్ 18న 4 వ్యక్తులు తమ పేర్లను రహస్యంగా ఉంచాలని కోరుతూ వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ కు సరికొత్త ఫిర్యాదులు పంపారు. నిధుల కేటాయింపుల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ల్యాండ్ పూలింగ్ చట్టవిరుద్ధమని వారు అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేశారు. దీనిపై 2025 ఫిబ్రవరి మరియు మే నెలలో వరల్డ్ బ్యాంక్ మేనేజ్మెంట్ నివేదికలు సమర్పించాల్సి రావడం వెనుక అమరావతిని ఆర్థికంగా దెబ్బతీయాలనే పెద్ద వ్యూహం దాగి ఉందనే చర్చ జరుగుతుంది. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన మౌలిక వసతి అయిన ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు క్షేత్రస్థాయిలో అడ్డుకోవడానికి లిటిగేషన్లు నడుస్తున్నాయి. ఉండవల్లి మరియు పెనుమాక గ్రామాల్లోని కొన్ని వందల మీటర్ల పరిధిలో భూసేకరణను నిలిపివేయడానికి రైతులను ముందు పెట్టి హైకోర్టులో పిటిషన్లు వేశారు. మే 2026 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన 2 ప్రధాన రిట్ పిటిషన్లపై కీలక విచారణ జరిగింది. ఉండవల్లి పరిధిలో గాదే హనుమంతరావు నాయుడు మరియు ఇతరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ నెంబర్ 10,225 ఆఫ్ 2026, అలాగే పెనుమాక పరిధిలో చోడిశెట్టి నిర్మలత దాఖలు చేసిన రిట్ పిటిషన్ నెంబర్ 10223 ఆఫ్ 2026లలో సిఆర్డిఏ జారీ చేసిన అవార్డు ఎంక్వైరీ నోటిఫికేషన్లను సవాల్ చేశారు. తమకు సరైన విచారణ అవకాశం కల్పించకుండా ప్రభుత్వం భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని వారు వాదించారు. ఈ విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ బాధితులకు పూర్తి స్థాయిలో విచారణ అవకాశం కల్పించి ఆ నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టుకు వివరించారు. ఈ లీగల్ వివాదాల వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు కొన్ని ప్రాంతాల్లో మధ్యలోనే నిలిచిపోయి మొత్తం రాజధాని రవాణా వ్యవస్థకు ఒక పెద్ద బాటిల్ నెక్ గా మారింది. అమరావతి పనులు మళ్లీ వేగవంతం అవుతున్న తరుణంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొందరు రాజధాని ప్రాంత రైతులు కలవడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు జగన్ వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం తమ భూములను రోడ్ల పేరుతో, గ్రీన్ బెల్ట్ పేరుతో బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని, తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పేరుతో కానీ, భూసేకరణ పేరుతో కానీ రైతులను వేధిస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, బాధితుల తరపున తానే స్వయంగా న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ సమావేశం జరిగిన తీరు మరియు అందులో పాల్గొన్న వ్యక్తుల నేపథ్యం ఇప్పుడు అధికార కూటమి నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది. తాడేపల్లిలో జరిగిన జగన్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ను కలిసిన వారు అసలైన రైతులు కారని, వారంతా వైఎస్ఆర్సీపీకి చెందిన పెయిడ్ ఆర్టిస్టులని మంత్రి నారాయణ అధికారికంగా ఆరోపించారు. రాజధాని కోసం సుమారు 34,983 ఎకరాల భూమిని ఇచ్చిన 31,000 మంది రైతులు సంతోషంగా ఉంటే, కేవలం కొంతమంది రాజకీయ స్వార్థపరులు మాత్రమే మళ్లీ అమరావతిని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ప్రకటన ప్రకారం జగన్ ను కలిసిన సదరు వ్యక్తులే గతంలో అమరావతికి వ్యతిరేకంగా కోర్టులలో పిటిషన్లు వేసిన చరిత్రను కలిగి ఉన్నారు. రాజధాని అభివృద్ధిని ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే వైఎస్ఆర్సీపీ మళ్లీ ఇటువంటి కృత్రిమ వివాదాలను సృష్టిస్తోందని, 98.60% పైగా ప్లాట్ల కేటాయింపులు విజయవంతంగా పూర్తయిన తరుణంలో ఇలాంటి చట్టపరమైన అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఒకవైపు లీగల్ లిటిగేషన్లు సాగుతున్నప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమరావతికి మద్దతుగా ఒక భారీ పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా అమరావతి అభివృద్ధి కోసం వేలాది కోట్ల నిధులను మంజూరు చేసిన దృశ్యాలు, నిర్మాణ ప్రాంగణాల్లోకి భారీ బుల్డోజర్లు, క్రేన్లు రీఎంట్రీ ఇస్తున్న వీడియోలు ఎక్స్ మరియు యూట్యూబ్లలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సామాన్య నెటిజన్లు మరియు ఐటీ ఉద్యోగులు అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా చూడాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. గత 5 ఏళ్ల పాటు నిలిచిపోయిన హైకోర్టు, సెక్రటేరియట్ టవర్ల పనులు మళ్లీ ప్రారంభం కావడంపై సోషల్ మీడియాలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని రాకతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మారుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సానుకూల కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. అమరావతి లీగల్ హిస్టరీలో అత్యంత కీలకమైన ఘట్టం 2022 మార్చి 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. 3 రాజధానుల ప్రతిపాదనను సవాల్ చేస్తూ రాజధాని రైతులు వేసిన వందలాది పిటిషన్లపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం అమరావతిని మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మించాలని, రైతులకు కల్పించాల్సిన మౌలిక వసతులను 6 నెలల కాలంలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ చారిత్రక తీర్పు ద్వారా అమరావతి ఏకైక రాజధానిగా చట్టపరమైన గుర్తింపు పొందింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ తీర్పును ఆధారంగా చేసుకునే చట్టపరమైన చిక్కులన్నిటినీ వేగంగా తొలగిస్తుంది. అయినప్పటికీ కొందరు వ్యక్తులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లీ సుప్రీంకోర్టు పరిధిలో మరియు స్థానిక కోర్టులలో చిన్న చిన్న లిటిగేషన్లను సజీవంగానే ఉంచే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు గుర్తు చేస్తున్నారు. రాజకీయ వివాదాల వల్ల అమరావతి ప్రాజెక్ట్ జాప్యం కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టం అపారమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2015లో ప్రారంభించిన పనుల అంచనా వ్యయానికి ప్రస్తుత నిర్మాణ వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ప్రాజెక్టు భారం మరింత ఎక్కువైంది. కేవలం కొంతమంది వ్యక్తులు వేస్తున్న కేసుల వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు తమ పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాయి. ఇదొక వైపు వరల్డ్ బ్యాంక్ నిధుల విడుదలకు సాంకేతిక అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే కొన్ని శక్తుల వల్లే ఈ అడ్డంకులు కొనసాగుతున్నాయనే చర్చ క్షేత్రస్థాయిలో జోరందుకుంది. మొత్తానికి అమరావతి రాజధాని విస్తరణ మరియు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మొదటి నుండి అడ్డుకుంటూ దాఖలైన వివిధ కోర్టు కేసులు, ఎన్జీటీ వివాదాలు మరియు అంతర్జాతీయ ఫిర్యాదులు ఈ ప్రాజెక్టును ఎంతగా ప్రభావితం చేశాయో స్పష్టమవుతుంది. ఒకవైపు తమ హక్కుల కోసమే కోర్టులను ఆశ్రయించామని కొందరు వాదిస్తుంటే, మరోవైపు కేవలం అమరావతి అభివృద్ధిని కుంటుపరచడానికి ఈ రకమైన లీగల్ అడ్డంకులు సృష్టించారని, ఇలాంటి వారిపై ఎలాంటి సింపతి చూపించాల్సిన అవసరం లేదనే ఆగ్రహం కేడర్లో వ్యక్తమవుతుంది. ఏదేమైనా 2028 నాటికి అంతర్జాతీయ నగరంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఈ చట్టపరమైన లిటిగేషన్లన్నిటినీ మరియు కృత్రిమ ఆటంకాలను ఎలా అధిగమించబోతుందనేదే రాబోయే రోజుల్లో తేలనుంది. రాబోయే రోజుల్లో ఈ కోర్టు కేసుల పరిష్కారం ఎలా ఉండబోతుంది, అలాగే న్యాయపరమైన చిక్కులను దాటుకొని అమరావతి పనులు ఏ విధంగా ముందుకు సాగుతాయనే అంశాలపై విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటున్న ఈ కోర్టు కేసులు మరియు తాజా భూసేకరణ వివాదాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.